మనందరి జీవితంలో కొన్నిసార్లు అలా అనిపిస్తూ ఉంటుంది కదా. ఒక క్షణం అంతా మన చేతుల్లోనే ఉన్నట్టు ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ మరుక్షణమే అంతా చేజారిపోయినట్టు నిరాశ ఆవరిస్తుంది. ఈ ఎత్తుపల్లాలు, ఈ ఎమోషనల్ రోలర్ కోస్టర్ నిజానికి మనందరి జీవితంలో ఒక భాగం. ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన జీవితం ఒక ఉయ్యాల లాంటిది. సుఖం, దుఃఖం అనే రెండు కొసల మధ్య అటూ ఇటూ ఊగుతూనే ఉంటుంది. ఏదైనా సాధించినప్పుడు కలిగే ఆనందం, ఏదైనా కోల్పోయినప్పుడు కలిగే బాధ, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగడమే మన ప్రయాణం. సరే, మరి ఈ ఎమోషనల్ స్వింగ్స్ని ఎలా డీల్ చెయ్యాలి? ఆశ్చర్యంగా దీనికి సమాధానం వేల ఏళ్ల నాటి ఒక సంస్కృత శ్లోకంలో దాగి ఉంది. ఇది మన జీవితాన్ని చూసే పద్ధతినే మార్చేగల ఒక అద్భుతమైన జ్ఞానం. ఇదే ఆ శ్లోకం. చూడ్డానికి కేవలం 2 లైన్లుగా ఉన్నా మన అనుభవాల్ని, మన ఫీలింగ్స్ని అర్థం చేసుకోడానికి ఒక తాళం చెవిలాంటిది. ఇందులో ఒక పవర్ఫుల్ ఫార్ములా దాగి ఉంది. సరే, మరిక ఆలస్యం చేయకుండా ఈ శ్లోకాన్ని పదం పదం విడదీసి చూద్దాం. దీనిలో దాగి ఉన్న ఆ లాజిక్ ఏంటో తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, వేడివేడి కాఫీ వాసన, చల్లటి గాలి మనల్ని తాకినప్పుడు కలిగే ఫీలింగ్, లేదా మనకు నచ్చిన పాట వింటున్నప్పుడు కలిగే అనుభూతి. అవును, వీటినే మాత్రాస్పర్శాహ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే మన సెన్సెస్కి, బయట ప్రపంచానికి మధ్య జరిగే కాంటాక్ట్ అన్నమాట. మన ఫీలింగ్స్ అన్నీ ఇక్కడి నుంచే మొదలవుతాయి. ఈ ఇంద్రియ అనుభవాలున్నాయే, అవి ఎప్పుడూ జంటలుగా వస్తాయి. ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు. సుఖముంటే దుఃఖముంటుంది, చలి ఉంటే వేడి ఉంటుంది. ఈ రెండూ కలిసే ఉంటాయి. అంటే ఈ అనుభవాలు మనకు చలి, వేడి, సుఖం, దుఃఖం వంటి ద్వంద్వాలనిస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఈ శ్లోకంలో ఉన్న అత్యంత ముఖ్యమైన పవర్ఫుల్ పదానికి వచ్చాం. ఈ సుఖాలు, దుఃఖాలు, మనల్ని అంతలా ప్రభావితం చేసే ఈ ఫీలింగ్స్ ఏవీ శాశ్వతం కాదు. అవును, వాటి అసలు స్వభావమే అశాశ్వతం. అంటే అవి పర్మనెంట్ కాదన్నమాట. నిరంతరం మారుతూ ఉంటాయి. సరే, ఏదీ పర్మనెంట్ కాదనుకున్నాం. మరి దీనివల్ల మనకు లాభమేంటి? మన అనుభవాలన్నీ టెంపరరీ అయితే మనం వాటిని చూసే విధానం ఎలా మారాలి? అసలు మ్యాటరంతా ఇక్కడే ఉంది. చూడండి, ఎంత సింపుల్గా, ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు. మన అనుభవాలన్నీ ఆకాశంలో కదిలే మేఘాల్లాంటివి. వస్తాయి, కాసేపు కనిపిస్తాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. అంతే. మంచిదైనా చెడ్డదైనా ఏదీ మనతో పర్మనెంట్గా ఉండిపోదు. సరే, ఈ ఐడియా వినడానికి చాలా బాగుంది. కానీ మన డైలీ లైఫ్లో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి? కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక్కసారి మన జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుందాం. ఆఫీస్లో ప్రమోషన్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీలయ్యాం. కానీ ఆ ఆనందం ఎప్పటికీ ఉందా? లేదు కదా. అలాగే ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు వచ్చిన కోపం, అది కూడా కాసేపటికే మాయమైపోతుంది. అంటే మనకొచ్చే పొగడ్తైనా, ఎదురయ్యే విమర్శైనా ఏదీ శాశ్వతం కాదు. అన్నీ టెంపరరీనే. అయితే మరి మనం ఏం చేయాలి? ఈ వస్తుపోతూ ఉండే సుఖదుఖాలకు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? దీనికి కూడా ఈ శ్లోకం ఒక ఫైనల్, పవర్ఫుల్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. శ్లోకంలో చివరి మాట తాన్ తితిక్షస్వ అంటే వాటిని సహించు అని. ఇక్కడ సహించడం అంటే నిస్సహాయంగా భరించడం కాదు, అది వేరు. ఇది జీవితంలో వచ్చే గాలివానల్ని తట్టుకొని నిలబడటం. ఆటుపోట్ల మధ్య కూడా మనశ్శాంతిని కోల్పోకుండా స్థిరంగా ఉండగలగడం. సో ఫైనల్గా ప్రశ్న ఇదే: ఈ వచ్చిపోయే అనుభవాలు మనల్ని కంట్రోల్ చెయ్యాలా, లేక వాటిని తట్టుకుని నిలబడటం నేర్చుకుని మనం వాటిని కంట్రోల్ చెయ్యాలా? ఎంపిక మన చేతుల్లోనే ఉంది. ఈ సహనాన్ని అలవర్చుకోవడం ద్వారా మనం నిజమైన శాంతిని, స్థిరత్వాన్ని పొందగలుగుతాం.